నమస్తే అందరికీ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి దేవభూమి. అంటే మామూలుగా ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి మనకు. అండ్ ఇక్కడ మనకు పవిత్రమైన గంగా గంగా నది పుట్టిన ప్లేస్ అనమాట. అండ్ పవిత్రమైన యమునా నది పుట్టిన ప్లేస్. ఆ ప్లేస్ ఏంటంటే ఉత్తరాంచల్. అది ఇప్పుడు ఉత్తరాఖండ్గా మారిపోయింది అనమాట. రాళ్లతో యుద్ధం చేసే టైం నుంచి కూడా అక్కడ ఉత్తరాఖండ్లో మనుషులు బతుకుతూ ఉన్నారు అనమాట. అండ్ ఇక్కడ వెరీ ఫేమస్ చార్ధామ్ యాత్ర. చార్ధామ్ యాత్ర అంటే బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి అనేది చాలా ఫేమస్ అనమాట. అంటే హిందూస్కి చాలా ఆస్పీషియస్ థింగ్ అనమాట, చాలా ఇంపార్టెంట్ థింగ్. చాలా వరకు ప్రతి ఒక్క హిందూ చర్చలోపు ఒకసారైనా కానీ చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటాడు. ఇది ఇక్కడ మామూలుగా ఉత్తరాఖండ్లో చార్ధామ్ అంటారు అనమాట. చార్ధామ్ అంటే మనకు బద్రీనాథ్ సినిమాలో మనకు ఉంటుంది కదా, కొన్ని రోజులు మంచుతో కప్పు ఉంటుంది, కొన్ని రోజులు మామూలుగా ప్రవేశం ఉంటుందని చెప్పి. సో అదేవిధంగా కేదార్నాథ్, బద్రీనాథ్ వింటర్ సీజన్ మొత్తం మంచుతో కప్పేసి ఉంటుంది. అండ్ సమ్మర్ సీజన్ మొత్తం ఓపెన్ చేస్తాను అనమాట, సమ్మర్ సీజన్. సో మోస్ట్లీ నెక్స్ట్ మంత్ మేలో అది బద్రీనాథ్, కేదార్నాథ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అప్పుడు భక్తులు వెళ్ళి దేవుని దర్శించుకోవచ్చు. కానీ అంటే యమునోత్రి, గంగోత్రి పుట్టిన ప్రదేశం కూడా ఉత్తరాఖండ్ మోస్ట్లీ 1947 నుంచి 2000 వరకు ఉత్తరప్రదేశ్లోనే పార్ట్ అనమాట. తర్వాత అది నవంబర్ 9 2000లో ఉత్తరాంచల్ అని చెప్పి సపరేట్ స్టేట్గా ఫామ్ అయింది. ఈ విధంగా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వల్ల. ఎందుకంటే ఇది మొత్తం హిల్ రీజన్ అనమాట. హిల్ రీజన్ అండ్ ఉత్తరప్రదేశ్లో వాళ్ళకు కొంచెం డిఫరెన్సెస్ చాలా ఉంటాయని చెప్పి వాళ్ళని ఒక సపరేట్ స్టేట్ లాగా 9th November 2000లో ఇది సపరేట్ స్టేట్గా 27 స్టేట్గా ఫామ్ అయింది అనమాట ఇండియాకి. అండ్ ఇది కొన్ని రోజులు పోయిన తర్వాత ఉత్తరాంచల్ కాస్త ఉత్తరాఖండ్ లాగా పేరు మారింది అనమాట. ఉత్తరాంచల్ కాస్త ఉత్తరాఖండ్గా పేరు మారింది. మనం ఉత్తరాఖండ్ అని పిలుస్తాం అనమాట ఈ స్టేట్ని. అండ్ దీనికి బార్డర్స్ మోస్ట్లీ హిమాచల్ ప్రదేశ్ను, కింద ఉత్తరప్రదేశ్, అండ్ పక్క సైడ్ మనకు చైనా ఉంటుంది అనమాట. సో ఇవి అన్ని బార్డర్ సిటీస్ అండ్ బార్డర్ స్టేట్స్ అండ్ బార్డర్ కంట్రీస్ అనమాట. సో ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు ఐఎంఏ అంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ మనకు ఇక్కడనే ఉత్తరాఖండ్లోనే ఉంది. అంటే మోస్ట్లీ వీళ్ళు ఎన్డీఏ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఫస్ట్ బెంగళూరులో వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నాక ఇక్కడ ముస్సోరిలోనే మనం మోస్ట్ సినిమాలు చూస్తుంటాం కదా, వాళ్ళు జాబ్లో ఎక్కేటప్పుడు వాళ్ళకి స్టార్స్ ఇస్తారు కదా, స్టార్స్ ఇవ్వడం, ఆ క్యాప్ పెట్టడం, అలాంటి ఒక సెరమనీ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ. అండ్ నెక్స్ట్ ఇంకొచ్చేసి లవాస్నా అంటే లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ. అంటే ఇది మామూలుగా లవాస్నా అనేది మోస్ట్లీ ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి చాలా స్పీషియస్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఐఏఎస్ జాబ్ ప్రిపేర్ అవ్వడం ఆ ఫేస్ వేరే. జాబ్ వచ్చినాక ఈ లవాస్నాలో వాళ్ళకు కొంచెం ట్రీట్మెంట్ అనేది వేరే లేదు. అంటే ఒక ఐఏఎస్ ఏ విధంగా వాళ్ళు ఒక ఐఏఎస్ వాళ్ళు అయినాక తను ఏ విధంగా వాళ్ళు మొత్తం పరిపాలన చేయాలి ఒక డిస్టిక్లో అని చెప్పి వీళ్ళకి ఇక్కడనే ఇస్తారనమాట, ట్రైనింగ్ ఇస్తారనమాట. సో ట్రైనింగ్ అయిపోయాక వీళ్ళకి కూడా ఇక్కడ వాళ్ళ సెరమనీ టైప్ ఉంటుంది. వీళ్ళతో పాటు మన ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి కూర్చొని వాళ్ళతో ఫోటో దిగడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అని జరుగుతుంది అనమాట. సో మోస్ట్లీ మెయిన్ మిలిటరీ జోన్ను సివిల్ సర్వెంట్స్ అంటే ఐఏఎస్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే ప్లేస్ మోస్ట్లీ ఇక్కడనే మనకు ఉత్తరాఖండ్లోనే ఉంటుంది అనమాట. మనకు చాలా రివర్స్ ఉంటాయి, అలకనంద అని చెప్పి అండ్ భగీరథి అని చెప్పి చాలా నదులు ఉంటాయి. అండ్ ఇక్కడ భగీరథి, అలకనంద కలిసిన ప్లేసే గంగా. ఓకే, గంగా నది ఫస్ట్ గ్లేషియర్స్ కలుపుకుంటూ రాదు, అది మామూలుగా ఫార్మేషన్ ఆఫ్ 4 rivers. ఓకే, చాలా 4 నదులు కలిసి ఒక నదిగా ప్రవహిస్తుంది, అదే గంగా అనమాట. అయితే మామూలుగా భగీరథ, అలకనంద వచ్చి ఒక ప్లేస్ కలుస్తుంది. ఆ కలిసిన పాయింట్ నుంచి ముందుకెళ్ళే నదినే మనం గంగా అంటనమాట. సో యమున కూడా మామూలుగా ఒక ప్లేస్లో స్టార్ట్ అయ్యి వచ్చి మళ్ళీ అది కూడా గంగాలోనే కలుస్తుంది అనమాట. ఒక సర్టన్ టైంలో డైలీ ఈవినింగ్ గంగా నదికి పూజ చేస్తారు అనమాట. గంగా ఆరతి ఇవ్వడం అనేది చాలా ఆస్పీషియస్ థింగ్ కాబట్టి అవి కూడా ఇక్కడే మనం చూడడానికి చాలా ఎక్కువ ఇక్కడే చూస్తాం అనమాట మన ఈ గంగా ఆరతి ఇవ్వడం అనేది. అండ్ మోస్ట్ ఫ్రెష్ వాటర్. అండ్ ఇక్కడ ఇంకో మెయిన్ థింగ్ అంటే ఫ్లోరా అండ్ ఫోనా అంటే ఇక్కడ చాలా వరకు వృక్షాలు, అంటే చాలా నీళ్ళల్లో బతికే చెట్లు అండ్ బయట బతికే చెట్లు చాలా ఘోరంగా ఉంటే చాలా గొప్పగా ఉంటుంది నేచర్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఆక్వాటిక్ యానిమల్స్ అంటే వాటర్లో బతికే యానిమల్స్ చాలా ఉంటాయి అన్నమాట. వాటర్లో బోత్ వాటర్ అండ్ ల్యాండ్, ల్యాండ్లో బతికే యానిమల్స్ చాలా ఉంటాయి. 65% ఆఫ్ ఉత్తరాఖండ్ ల్యాండ్ ఫారెస్ట్ ఉంటుంది అనమాట. ఫారెస్ట్ హిల్ రీజన్. సో ఉండడం వల్ల అక్కడ రిచ్ నేచర్ ఉంటుంది అనమాట. సో చాలా ప్రశాంతమైన స్టేట్, చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఒకసారి మీరు ఈ ఉత్తరాఖండ్కి వెళ్ళి మామూలుగా ఈ చోటజాదాన్ని దర్శించుకుంటే మీకు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో
దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్, బై.